నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం, నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. నేటి పంచాంగం 12/1/2025 క్రోధినామ సంవత్సర దక్షిణాయనం పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:41. తిథి త్రయోదశి ఉదయం 6:33, తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 5:03. నక్షత్రములు మృగశిర ఉదయం 11:24, యోగము బ్రహ్మ ఉదయం 9:09, కరణము తైతిల ఉదయం 6:33, భవ సాయంత్రం 5:45, వణిజ రాత్రి తెల్లవారుజామున 5:03. అలాగే రాహుకాలం సాయంత్రం 4:17 నుంచి 5:41 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 2:53 నుంచి 4:17, యమగండం మధ్యాహ్నం 12:06 నుంచి 1:29, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:28, దుర్ముహూర్తం సాయంత్రం 4:31 నుంచి 4:56, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 12:57 నుంచి 2:30, వర్జం రాత్రి 7:32 నుంచి 9:05 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అధికంగా ఉంది. ముఖ్యంగా మంచి కమ్యూనికేషన్తో చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతారు. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. తండ్రితో సంప్రదించి వారికి సౌకర్యాలు కూడా సమకూరుస్తూ వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే విద్యార్థులకు కూడా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తూ మీరు ఆశించిన విధంగా ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ఖర్చులకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు ప్రణాళిక లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ మిత్రుల సహకారంతో, తోబుట్టువుల సహకారంతో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. మధ్యవర్తిత్వం మొదలైన వాటి విషయాల్లో కొంతవరకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన ప్రయాణాల విషయాల్లో కానీ, ఏదైనా అనుకోని విషయాల్లో వాయిదాలు పడినా కానీ దాని గురించి కంగారు పడకుండా సావధానంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశి సంఘంలో గుర్తింపు, గౌరవం, నూతన పరిచయాలు, భాగస్వామ్య వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గుర్తింపు, గౌరవంతో పాటుగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉండే పరిచయాల వల్ల ఆశించిన ఫలితాలు పొందడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళకి పోటీతత్వం పెరుగుతుంది, కృషిశీలత పెరుగుతుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు ఎక్కువ శ్రమ కోర్చి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు పెడతారు. దానివల్ల మీ నైపుణ్యాలు పెరుగుతూ మీరు అన్ని విధాల అనుకూలతని సాధించే విధంగా ముందుకు పెడతారు. అయినప్పటికీ సకాలంలో పనులు నిర్వర్తించడానికి శ్రమ కోర్చైనా సరే పనులన్నీ కూడా అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశి వారికి సంతానం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆశించిన విధంగా దానికి సంబంధించిన ఆదాయాలు మీరు పొందడానికి అవకాశం ఉంది. మిత్రులతో, చిన్ననాటి మిత్రులతో, దూర ప్రదేశాల్లో ఉండే బంధువర్గంతో చక్కటి చర్చలు జరిపి ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి మార్గాన్ని సుగమం చేసుకుంటారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశి
కన్యా రాశి వాళ్ళకి తల్లితో సంప్రదించి లేకపోతే గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు మీరు ఆశించిన రీతిలో ఉండడం అనేది, హాస్టల్ మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేసినట్లయితే అవి కూడా మీకు అందుబాటులో ఉండడం, మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉండడం. విద్యార్థులు నూతన విద్యా విధానాలు అవలంబిస్తారు, కొత్త పద్ధతుల్లో వాళ్ళు ముందుకు పెడతారు, కొత్త విషయాలు నేర్చుకుంటారు, నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉన్న రోజుగా భావన చేయొచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ సమస్యలు ఉన్నట్లయితే మిత్రులతో కానీ ముఖ్యులతో కానీ దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. మిత్రులతో కలిసి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. అలాగే సోషల్ మీడియాలో ఏదైనా మార్కెటింగ్ మొదలైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఆసక్తి కనబరుస్తారు. ఏదైనా మార్కెటింగ్లోనే కొత్తగా ఏదైనా ఆన్లైన్లో ఏదైనా విషయాన్ని, అంటే కొత్తగా మీరు ఏదైనా కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ఆన్లైన్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కొంతవరకు సామాన్య ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అవసరమైన సమయంలో మాట్లాడపోవడం కూడా అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి సమస్యలు వచ్చినా కూడా భాగస్వామితో కలిపి చర్చించి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఆహారం విషయంలో, ఆరోగ్య విషయంలో తగినంత జాగ్రత్తలు తీసుకుంటూ విశ్రాంతికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆహారపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ కొరకు ఎక్కువ ఖర్చులు పెట్టుకుంటారు. అంటే ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయాన్ని ప్రణాళికాపరంగా చూసుకుంటూ ముందుకు వెళుతున్నప్పటికీ కూడా స్వయంగా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల కొరకు చేసుకునే ఖర్చులే అందులో ఎక్కువ భాగం ఉండడం అనేది. అలాగే నూతన పరిశోధనలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. మిత్రులతో చక్కగా ఈ రోజుని కేటాయించడం, వారితో కలిపి చక్కగా ఉల్లాసంగా గడపడం, కొత్త విధానాల్లో ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నూతన ప్రదేశాల్లో పెట్టుబడులు, అలాగే స్థిరాస్తుల కొరకు ఆలోచనలు, చర్చలు, ఉన్న స్థిరాస్తుల్ని ఏదైనా అమ్మడానికి చేసే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. ఆ విషయంలో మిత్రులని, ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తుల చేతిలో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. రావాల్సిన ఆదాయం కొంతవరకైనా అందుకోగలుగుతారు. చాలా కాలం బట్టి ఆగుతూ వస్తున్న పనులు కొంతవరకు ముందుకు పెడతాయి. మీ ప్రతిభకు తగిన విధంగా మీకు పురస్కారాలు అందుకోవడం, గుర్తింపు, గౌరవం లభించడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ జ్ఞాపక శక్తి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వృత్తికి సంబంధించిన విషయాల్లో బాధ్యతలు పెరుగుతాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. శ్రమ, బాధ్యతలు ఉన్నప్పటికీ శ్రమకి తగిన గౌరవం అనేది మీకు లభ్యం అవ్వడం, అలాగే ఆర్థిక అంశాలలో సంతానంతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, అధికార పదవుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి నేటి పరిహారం విషయం తీసుకున్నట్లయితే ప్రతి వాళ్ళు కూడా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును మొదలు పెడతారు. అయినప్పటికీ ఇంకా ఆసక్తి, అవకాశము ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, అలాగే ప్రత్యక్షంగా కనబడే సూర్యనారాయణ స్వామికి మీరు ఏదైనా ప్రార్థించటం లాంటిది కానీ మొదలైనవి చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితంగా మనం భావించవచ్చు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా వాటిని అధిగమించే విధంగా సూర్యనారాయణ స్వామి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, ఆదిత్య హృదయం మొదలైన వినడం అనేది అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది.
ఆ విషయాన్ని జ్ఞప్తి పెట్టుకొని దాని పరంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోంచి బయటికి వచ్చి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి ఇబ్బందుల్ని తగిన శ్లోకాలతో కానీ దేవాలయ సందర్శనతో కానీ మొదలైనవి చేసుకుంటూ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి. ఈ రోజున మనం 28వ పాసురం అంటే కరవైగళ్ అంటూ మొదలవుతుంది. ఈ యొక్క పాసురం యొక్క అర్థాన్ని కొంతవరకు తెలుసుకోవడానికి ఈ చిన్న సమయంలో ప్రయత్నం చేద్దాం. ఇందులో దివ్యాభరణములను వస్త్రములను దాల్చి పరమాత్మతో కలిసి పరమాన భోగం పంచుకోవాలని గోపికలు కోరినారు. అందుకు శ్రీకృష్ణుడు అంత ఉన్నత ఫలం పొందుటకు మీకున్న యోగ్యత ఏమిటో చెప్పండి అనగా గోపికలు ఇట్లు తమ కించిన్యంను విన్నవించుకుంటున్నారు. పశువులను మేపుకుంటూ అడవికి పోయి తినుట మా బ్రతుకుగా తిరిగెదము. ఏమీయూ తెలియని గోపవంశమున పుట్టిన మాకు తోడుగా నీవు జన్మించిన పుణ్యమే మాకు గల పుణ్యము. మాకెన్ని లోపములున్ననో తీర్చగలిగినంతగా ఏ లోపము లేనివాడవు కదా గోవిందా. మా స్వామి, నీతో మాకున్న సంబంధము పోగొట్టుకుందామనుకున్నా పోవున్నది కాదు. లోకమర్యాద తెలియని పిల్లలము కాన నిన్ను చిన్న పేరుతో ప్రేమతో పిలిచినాము. దానికి కోపగించి మాపై కృపచూపుట మానకము. మేము కోరిన పరను ఇమ్ము. గోపికల భావములో వారికి ఆవులే ఆచార్యులు, ఆడవే వారి గురుకులము, తినే తిండే వారి విద్య. కావున భగవత్ప్రాప్తికి అర్హత తమకు లేదని భావం. వారి అమాయకత్వమును చూచి పశువులే వారికి దారి చూపుచుండగా వారు వాటిని అనుసరించి పోవుచుందరు. అవి పాలిస్తాయి కాబట్టి వాటి స్వార్థం కోసమే వాటిని మేపుతారు. గోపికల ఈ భావాలను శ్రీకృష్ణుడు గ్రహించి ఇట్లా అన్నాడు. అదేమి, గోవుల వెంట పోవుట, అడవికి పోవుట, అక్కడ తినుట నేను చేసే పనే కదా, అది దోషం ఎట్లా అవుతుంది? స్వామి, సామాన్యులైన మా బోటివారి చే పనులనే మహా తేజస్సాలరు ఆచరించినను తేజో విశేషణ ప్రత్యావాయనో విద్యతే. వారి ప్రభావ విశేషం చేత అవి దోషములు కావు. మీరు జ్ఞానాధికులు, మేము జ్ఞానవీహులం అని చెప్తూ కృష్ణస్వామి అందుకొని ధర్మవ్యాధుడి చరిత్ర వినలేదా? అతడు గోమాంసము అమ్మి జీవించుచు పెద్దలకు కూడా ధర్మ సందేహం తీర్చెడివాడు. అడవిలోనే పడి ఉండి దొరికినదల్లా తినడి జడభరతుడు మహాజ్ఞాని. జన్మచే తక్కువవాడైనను విదురుడు జ్ఞానాధికుడు. గిరిజన స్త్రీ శబరి ధర్మ నిపుణ. అందుచే కర్మయోగము లేకున్నను జ్ఞాన భక్తులున్నచో ఎంతటి నిహీనాచారుడైనను ధర్మాత్ముడగును అని శ్రీకృష్ణుడు అనగా వారికి గోకులమును జన్మించాము అని జ్ఞానమే లేని గోపకులమును జన్మించిన వారు అన్నారు. అనగా కర్మయోగానుగుణమగు జ్ఞానము లేదు, ఆత్మ జ్ఞానము లేదు, భక్తి రూపానన్న జ్ఞానము అసలే లేదు. అసలు మా జన్మమే జ్ఞాన విరుద్ధమని గోపికలు అనగా పోని మీ సుకృతం ఏమైనా ఉన్నదా అని కృష్ణుడు ప్రశ్నించాను. స్వామి, నీవే సాక్షాత్ పుణ్యము, నీవే మా వంశమును అవతరించుటే మేము చేసుకున్న పుణ్యము. అంతకంటే యోగ్యత మాకేం కావాలి? పుణ్యములకు పుణ్యం నీవు ఉన్నావు కదా. పైగా ఇద్దరము లేనివారమే. మేము జ్ఞానము లేనివారము, నీవు కొరత లేనివాడవు. మా జ్ఞానహీనత నీవు పూర్ణ జ్ఞానం ప్రసాదించక ఏర్పడిందే కదా. ఒకవేళ మాతో సంబంధం పోగొట్టుకుందామన్నా నీకు పోయేది కాదు. నీవు సకల జగత్తుకు ఆత్మవు, మేము శరీరము. శరీరానికి ఆత్మకు సంబంధం వీడేది కాదు. పువ్వుకు వాసనకు సంబంధం ఎట్లా విడిపోదో, దీపమునకు కాంతికి సంబంధం ఎలా విడదో, సూర్యునికి ప్రభకు సంబంధం ఎలా విడిపోదో, నీవు మాకు ఉన్న సంబంధం అట్లే విడేది కాదు. కాబట్టి మేము లేక నీవు లేవు, నీవు లేక మేము లేము అని చెప్పి అప్పుడు దానికి శ్రీకృష్ణుడు గోవింద బిరుదమును పొందిన తర్వాత వెనుకటి దేవాదిదేవ నారాయణ మునగు పేర్లు చిన్న పేర్లు అగుచున్నవి. సౌలభ్యమును సూచించు పేరు పెద్ద పేరు, పర్వతమును సూచించు పేరు చిన్న పేరు. కాన నిన్నటి వరకు చిన్న పేరుతో పిలిచినందుకు కోపగించకుము. గోవింద క్షమించుము. అహోభాగ్యం అహోభాగ్యం నందనేత్రం పరమగోప వ్రజోకసౌ నందనం పూర్ణ బ్రహ్మ సనాతనం. మేము చేసిన పుణ్యములు మాకు పరమపదము ఇవ్వలేవు. భగవానుడే మా పుణ్యం అయినప్పుడు మాకు పరమపదము లోటేమిటి? మా జ్ఞానహీనత నీ పూర్ణజ్ఞానం ప్రసరింపేర్పడినదే కదా అనుచు తమను క్షమించమని కోరారు. ఇట్లు శ్రీకృష్ణుడే ఉపాయమని ఆశ్రయించిన వారగుటచే గోపికలు తమకు నడువడి చేయగాని, జ్ఞానము చేయగాని, కర్మ చేయగాని సంపాదించిన సుకృతం ఏదియూ లేదనిది. మాకున్న యోగ్యత, సాధన, పుణ్యము అంతా నీవే అంటున్నారు. ఇక తాము ఫలసిద్ధి నందునట్లు చేయగలవాడు స్వామియే అని విశ్వాసమును గోపికలు నిష్కర్షగా ప్రకటించారు. ఇట్లు పరమాత్మను ఆశ్రయించేవారు ఏమేమి చేయాలో, ఎట్లు చేయాలో ఈ పాసురంలో చెప్పబడింది. అంటే ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే, పరమాత్మని ఆశ్రయించుకున్న వాళ్ళు ఏమి చేయాలి, ఎట్లా చేయాలి, పరమాత్మనే నమ్మిన వాళ్ళకన్న దాని గురించి ఈ పాసురంలో మనకి ఈ రోజున చెప్పడం జరిగింది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.